భార్యాభర్తల మధ్య నమ్మకం ఛిద్రమవుతుంది. వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీసే స్థాయికి చేరుతున్నాయి. తాజాగా తమిళనాడులో జరిగిన ఈ దారుణ ఘటన సమాజాన్ని షాకుకు గురిచేసింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువకుడు తన భార్య చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇది సహజ మరణం కాదు, పక్కా పథకం ప్రకారం చేసిన హత్య. చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన కృష్ణమూర్తి, వయసు 29 సంవత్సరాలు. భవన నిర్మాణ కార్మికుడిగా బెంగళూరులో పనిచేసేవాడు. 8 ఏళ్ల క్రితం తమిళనాడులోని మోనిషాతో పరిచయం. ఆ పరిచయం ప్రేమగా మారి ఇద్దరు వివాహం చేసుకున్నారు. వారికి 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. కానీ కథ ఇక్కడితో ఆగలేదు. కృష్ణమూర్తి పని మీద బెంగళూరులో ఉండగా భార్య మోనిషా 2 వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. కానీ ఆమె మాత్రం భర్తనే అడ్డుగా భావించింది. పథకం సిద్ధమైంది. భర్తను తొలగించాలి అనుకుంది. ఒకరోజు బెంగళూరు నుంచి ఇంటికి వచ్చిన కృష్ణమూర్తి రాత్రి మద్యం సేవించిన సమయంలో అతడు తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది. అతడు గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత పిల్లలను బయటికి పంపి తన ప్రియులను ఇంటికి పిలిపించింది. ముగ్గురు కలిసి నిద్రపోతున్న కృష్ణమూర్తిని గొంతు నులిమి హతమార్చారు. ఉదయం ఏమీ తెలియనట్టుగా నటించింది. రక్తపు వాంతులు చేస్తున్నాడని అంబులెన్స్కి కాల్ చేసింది. కానీ తండ్రికి అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో నిజం బయటపడింది. భార్య మోనిషా తన ప్రియులతో కలిసి హత్య చేసినట్టు ఒప్పుకుంది. ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధాలు ఎంతోమంది జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. ఒక కుటుంబం, 2 చిన్నపిల్లల భవిష్యత్తు ఒక నిర్ణయం వల్ల నాశనం అయ్యింది. ఇలాంటి నిజ సంఘటనల కోసం గోల్డ్ బాక్స్ ఫ్యాక్ట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే బెల్ ఐకాన్ నొక్కండి.